సో మరి మీకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి, ఎగ్జామ్ అనేటువంటి భయం మీలో ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాము, ఎగ్జామ్ బాగా రాయకపోతే ఏమవుతుంది అనేటువంటి ఫియర్ అయితే ఉంటుంది. ఇలాంటి ఫియర్ మనకు ఉండకూడదు. ఇందులో కొటేషన్ చెప్తాం, ఎవరికి కావాలో ఓడిన వాడి సంజాయిసి, వాళ్ళు కొట్టుకుపోయిన వాడికి లోకం జలసమాధి కడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి అదే లోకం వంగి వంగి సలాం కొడుతుంది అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అంటే ఇక్కడ ఏంటంటే మన ఓటమి అనేది చాలా దారుణం, విజయం మాత్రం అద్భుతంగా అందరూ పొగుడుతారు. ఇలాంటి అద్భుతాలు రావాలంటే మనం భయాన్ని పోగొట్టుకోవాలి. భయాన్ని భయపెట్టేది పని ఒకటి. మనం ఏదైతే మొదలు పెడతాం ఆ పనిలో ఒక ఫోకస్ పెడితే మనం ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక పని మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఏమవుతుందా అని ఎప్పుడు ఆలోచించకూడదు. ఎక్కడ ల్యాండ్ అవుతాం అంటే ఎక్కడ ఎలా సక్సెస్ అవుతామో ఆలోచించాలి. ఇలాంటి భయాలు కన్నా మనలో ఉంటే ఎలా ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాం. ఒకసారి కృష్ణ భగవానుడు బలరాముడు ఇద్దరు కలిసి ఒక ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక బాగా చీకటి పడుతుంది, అర్ధరాత్రి అవుతుంది. అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక చెట్టు కిందకి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక చెట్టు కింద కూర్చొని ఇప్పుడు కృష్ణ భగవానికి నిద్ర వస్తూ ఉంటే బలరాముడు చెప్తాడు, అన్న నాకు నిద్ర వస్తుంది, నేను ఇక్కడ చెట్టు కింద కాసేపు పడుకుంటాను, కాపలా కాస్తూ ఉండు. ఈ అడవి కాబట్టి అంటే అప్పుడు బలరాముడు కాపలా కాస్తూ ఉంటాడు. కాస్తూ ఉంటే ఇంట్లో ఏమవుతుందంటే ఒక పెద్ద డెవిల్ వస్తుంది, పెద్ద రాక్షసుడు వస్తే బలరాముడు భయపడతాడు, అంటుంది, భయపడిపోతాడు. రెండవసారి మళ్ళీ గట్టిగా ఓ అని వస్తుంది, ఇంకా భయపడిపోయి చిన్నగా అయిపోతాడు. అది పెద్దదైపోతా ఉంది, మళ్ళీ వస్తుంది ఓ అని, ఇంకా అది పెద్దదైపోతా ఉంటుంది. ఏమాత్రం చిన్నగా అయిపోతాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంతలో కళ్ళు తిరిగి పడిపోయి నిద్రపోయినట్టుంటాడు. కృష్ణ భగవాన్ లేస్తాడు, అయ్యో మా అన్నకు నిద్ర వస్తుంది, నేను ఇబ్బంది పెట్టాను, ఇలా ఎక్కువసేపు అలా మేలుకోబెట్టి నిద్ర వస్తుందని చెప్పి ఇప్పుడు కృష్ణ భగవాన్ కాపులో ఉన్నట్టు ట్రై చేస్తాడు. మళ్ళీ డెవిల్ వస్తుంది, పెద్ద రాక్షసుడు వస్తాడు. ఇప్పుడు కూడా ఓ అని వస్తే ఏం కావాలి అంటాడు, మళ్ళీ వస్తుంది ఓ అని, మళ్ళీ ఏం కావాలి గట్టిగా వస్తాడు. ఈయన మాత్రం పెద్ద అవుతున్నాడు, అది మాత్రం చిన్నగా అయిపోతుంది భయపడి. మూడవసారి మళ్ళీ ఓ అని వస్తే వాట్ యు వాంట్ అంటాడు, ఏం కావాలి, అది చిన్నగా అయిపోతుంది. ఈయన మాత్రం పెద్దగా అయిపోతాడు. కృష్ణభగవానుడు ఆ చిన్నదాన్ని తీసుకుంటాను రోజుట్లో ఇలా కట్టుకొని వాళ్ళ అన్న లేస్తాడు. ఇప్పుడు చెప్తాడు, అన్న రాత్రి ఒక పెద్ద డేవిల్ వచ్చింది, మీరు నిద్రపోతున్నప్పుడు నేను భయపడిచ్చానని చిన్నదైపు చూడు ఎలా కట్టుకున్నాను అంటే అప్పుడు బలరాముడు అంటాడు, అవునా తమ్ముడు, నేను చూసినప్పుడు అది చాలా పెద్ద 8-9 feet లాగా బలంగా కనిపించింది, దాన్ని చూసి నేను భయపడిపోయాను, మరి నీకేంటి ఇలా చిన్నగా అయిపోయింది అంటే అప్పుడు ఆ విషయం మీద కృష్ణభగవానుడు ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే మనం భయపడతామో మనం చిన్నగా అయిపోతాం, దేనికైతే భయపడతామో పెద్దదైపోతుంది, మనం చిన్నగా. మనం ధైర్యంగా ఉంటే అది చిన్నగా అవుతుంది, మనం పెద్దగా అవుతుంది. అంటే మనం ఒక పనికి భయపడితే మనం చిన్నగా అయిపోతాం, పని పెద్దగా అవుతుంది. మనం ధైర్యంగా ఉంటే ఆ పని అనేది చిన్నగా అయిపోతుంది, మనం పెద్దగా అవుతాం. ఇలాగైనా మనం భయాన్ని భయపెట్టేది కానీ మనం తెలుసుకోగలిగితే, మన యొక్క భయాన్ని అనేది పోగొట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి మార్గాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కృష్ణ భగవానుడు ఒక బలరాముడు ద్వారా మనం చాలా విషయాలు ఇక్కడ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.